ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త నోటీస్ అయితే తీసుకొచ్చింది. ఈఎంఐ కట్టే వాళ్ళకి గుడ్ న్యూస్ అంట. అంటే గుడ్ న్యూస్ అనగానే అంటే మేము కట్టాల్సిన అవసరం లేదా ఈఎంఐ అనుకోలేరు తొందరపడి. అలా కాదు, కాకపోతే ఇప్పుడు ఈఎంఐ అనేది మేడం మనం ఏదైనా వస్తువు కొన్నా, ఒక బైక్ కొన్నాం అనుకోండి, సపోజ్ ఇచ్చేటప్పుడు చాలా బాగా చెప్తారు, ఆ లోన్ తీసుకోండి, ఈ లోన్ తీసుకోండి, ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి అని చెప్పి. అంటే మనం కొనే వరకు మనల్ని విసిగిస్తారు, ఖచ్చితంగా మనతో కొనిపించేస్తారు ఈఎంఐ పెట్టించి. తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక నెలవారీ కట్టే ఈఎంఐస్. అప్పుడు కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కట్టలేకుండా ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి, ఎవరైతే రికవరీ ఏజెంట్స్ అంటారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చి గొడవలు చేయడము, చేసిన తర్వాత వాళ్ళ వస్తువుని, బండిని తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి? ఈఎంఐ కట్టని వాళ్ళ గుడ్ న్యూస్ అంటే ఏంటో ఒకసారి. సో ఈఎంఐస్ గోలా అండ్ తర్వాత వచ్చేసి రికవరీ ఏజెంట్స్. ఇక్కడ బలంగా చెప్పుకోవాల్సింది రికవరీ ఏజెంట్స్ త్రూ. రికవరీ ఏజెంట్స్ తప్ప అంటే కాదు. సో మేనేజ్మెంట్ వాళ్ళ త్రూ చేయిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలా వరకు ఆలోచించాలి. హెచ్ఆర్సీ కానివ్వండి, తర్వాత వచ్చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, హ్యూమన్ రైట్స్ పరంగా, హ్యుమానిటీ పరంగా చూసుకుంటే కూడా మనకు అసలు ఆ సంఘటనలు అంటే ఎటువంటి సంఘటనలు అంటే ఇంటి దగ్గరకు వచ్చి అల్లరి చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత వచ్చేసి వాళ్ళకు నోటుకు వచ్చిన భాష మాట్లాడడం అండ్ ఫోన్ కాల్స్. అంటే ఆ కాల్ వస్తుంది అంటే భయపడి చావాలి. ఇంకా కొంచెం పరువు మర్యాద ఇంకా ఉంది అంటే అయిపోయాయి, ఇంకా అక్కడికే ఖతం అయిపోతుంది అనమాట మనిషి మెంటలీ. సో చాలా చాలా డిప్రెస్ అయిపోతారు అండ్ చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. సో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయంటే ఫస్ట్ ఈఎంఐ మీరు చెప్పినట్టు తీసుకోండి, ఆఫర్స్, ఈ ఆఫర్స్ చాలా మంచి బెనిఫిట్స్ ఇవన్నీ చూపిస్తారు. సో ఫ్యూచర్ కానివ్వండి, వాళ్ళ ప్రోడక్ట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ఆర్ వెహికల్స్ ఏదైనా కావచ్చు, బాగుంటుంది అది చెప్తారు. అండ్ 1 month ఏదైనా డిలే అయ్యిందా లేకపోతే జరిగిందా అంటే అప్పుడు రియాలిటీ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ తీసుకుంటున్నప్పుడు ఇతను కట్టగలడా లేదా అన్నది ఆ విషయం పక్కన పెట్టి, సో మీరు ఎంతవరకు టార్గెట్స్ ఇచ్చి మీ ఎంప్లాయీస్కి సో సేల్ చేసేయాలి అన్న ప్రెషర్ ఎప్పుడైతే పెడతారో ఇప్పుడు దీనికి ఒక కరెక్ట్ సమాధానం వచ్చింది అని అనుకోవచ్చు ఆర్బీఐ నుంచి. ఎందుకంటే ఫస్ట్ ఎంప్లాయీస్కి ప్రెషర్, సో ఈ నెల టార్గెట్స్ ఇన్ని వెహికల్స్ అమ్మబడాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, పాపం టార్గెట్స్ ఇచ్చారు కదా, ఇంకా ప్రెషర్లో ఎలాగో అలాగో సేల్ చేసేయాలి అని చెప్పి ఈ ఈఎంఐ ఆ ఈఎంఐ సో అది ఇది అని చెప్పి ఒప్పించి జనాల్ని మరి వెంటపడి కొనేలా చేసేస్తారు. అంతవరకు బాగుంటుంది. ఈఎంఐ కట్టే అతను. సో ఇక్కడ కస్టమర్ గురించి మాట్లాడదాం. కస్టమర్ ఇస్ ఏ గాడ్ అని చెప్పి ఇచ్చే అంటే వస్తువు కొనే వరకే కాదు ఎప్పటికీ అన్న తీర్పు ఇప్పుడు కరెక్ట్ మీనింగ్ వచ్చింది అనుకోవచ్చు ఆర్బీఐ నుంచి నవీన గారు. ఎందుకంటే జస్ట్ రికవరీ ఏజెంట్స్ త్రూ ఒక బిహేవియర్ ఎంత ప్రభావితం చేస్తుందంటే పరువు నష్టం దావా అని చాలా మంది వేస్తూ ఉంటారు విఐపీస్, కానీ సామాన్యులకు ఉండదా? వాళ్ళు అసలు అంతవరకు ఎక్కడ వెళ్తారు మేడం? ఇంకా మీరు అన్నట్టుగా సూసైడ్స్ వరకు వెళ్తారు తప్ప కిందకే కానీ పైకి వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళకు ఉండవు. అంటే పరువు పోతుంది. ఒక రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చి తలుపులు కొట్టి బయట నిలబడి అరిచాడు అంటే కొంతమంది ఉన్నారు ర్యాష్ గా మాట్లాడతారు, నువ్వు అంత స్తోమత లేనివాడు ఎందుకు తీసుకున్నావు అని కూడా. ఇచ్చినప్పుడు బాగా మాట్లాడిన వ్యక్తి ఆ టైం అలా మాట్లాడే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. రివర్స్ అయిపోతారు. సో నువ్వు ఎందుకు ఇచ్చావు అలాంటప్పుడు? తను కడతాడా కట్టలేనా అని తెలియనప్పుడు నువ్వు అసలు ఎందుకు ఇచ్చావు? సో ఈ క్వశ్చన్ ఇప్పుడు ఆర్బీఐ వేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఎవరైతే ఈఎంఐస్ లో కొంటున్నారో వీళ్ళది కూడా కొంచెం కొద్దో గొప్ప బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. నవీన గారు, మనకు బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం కొనొచ్చు, ఏం కొనకూడదు, అసలు మనం కేటాయించగలమా, ఈఎంఐ కట్టగలమా అనే అవగాహన కస్టమర్కి ఖచ్చితంగా ఉండాలి. సో సేల్స్ అంటేనే వాళ్ళ పనే అది. సో వాళ్ళు టార్గెట్స్ ఇచ్చారో వాళ్ళకు, లేకపోతే ప్రెషర్ పెట్టారో, వాళ్ళ వస్తువు అమ్మితేనే వాళ్లకు బ్రతుకు తీరు నడుస్తుందో అది సెకండరీ. కానీ నువ్వు ఎంత మాత్రం కట్టగలవు, నువ్వు తీర్చగలవా లేదా,
ఎన్ని మంత్స్ తీసుకున్నావు, ఆ మంత్స్కి సరిపడే డబ్బు నీ దగ్గర ఉందా లేదా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ తీసుకొని ఈఎంఐ జోలికి వెళ్ళాలి. కానీ ముందే ఏదో కార్ బాగుంది నచ్చింది, లేకపోతే ఇల్లు బాగుంది, ఏదో ఒక ఐటమ్ నచ్చిందని సో ఈఎంఐకి చాలా వరకు అట్రాక్ట్ అవ్వి వెళ్ళిపోతూ ఉంటారు. సో వీటికి కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. అంటే మేడం ఇప్పుడు ఫినాన్షియల్ కంపెనీసే కానీ బ్యాంకింగ్ లోన్స్ ఇచ్చే వాళ్ళే కానీ ఇప్పటి నుంచి వాళ్ళ అరాచకాలన్నీ తగ్గుతాయని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ. అంటే బండిని జప్తు చేయడము, తీసుకువెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ. బయట జస్ట్ బండి కనిపిస్తే చాలు అక్కడికక్కడే ఇంకా తీసుకెళ్ళిపోవడం. సో అసలు ఒక మానసికంగా ఎంత ప్రభావం చేస్తుంది మనిషి మీద అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అదంతా మర్చిపోయారనమాట. మారల్స్, వాల్యూస్, ఎథిక్స్, హ్యుమానిటీ అంతా పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా మళ్ళీ వస్తుంది అని నమ్ముదాము. అండ్ తర్వాత గట్టిగా అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా వెళ్ళాలి, చాలా మందికి ఇంకా చేరాలి. అండ్ ఈ అవగాహన రావాలి. ఎవరైతే ఈఎంఐస్ తీసుకుంటున్నారో డైరెక్ట్గా ఆర్బీఐ వచ్చిన రూల్స్ మీరు ఇంటర్నెట్లో తీసుకొని వాళ్ళకి చూపించి మరీ కొనండి. అప్పుడు గనక ఇలా రికవరీ ఏజెంట్స్ త్రూ ఈ బిహేవియర్ అనేది సరిపడుతుంది. ఇంకా మేడం మామూలుగా చూసుకుంటే మనకి ఈఎంఐ అనేది ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే మీరు అన్నట్టుగా ఇందాక చెప్పారు, వస్తువులు అట్రాక్ట్ అయిపోతారు. సపోజ్ ఒక షోరూమ్కి వెళ్ళాం అనుకోండి, అబ్బాయి ఇది ఈఎంఐ ఉంది కదా, ఒక్కసారి కట్టాల్సిన పని లేదు, మనం మంత్లీ కట్టుకోవచ్చు, కొంచెమే కదా కట్టేద్దాంలే, తీసేసుకుందాంలే అని అలా తీసేసుకొని 2-3 నెలలు బాగానే కడతారు. సడన్ గా వాళ్ళ ఉద్యోగమే పోయింది అనుకుందాం, సపోజ్ ఉద్యోగం పోదు, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? సో అందుకని నవీన గారు, మీకు సరిపడే డబ్బు ఫస్ట్ ఉందా? సో లిక్విడ్ క్యాష్ అనేది 6 months వరకు మనము కంపల్సరీగా ఉంచుకోవాలి మన బ్యాంక్ బ్యాలెన్స్ లో. ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి దట్ ఈస్ డిఫరెంట్. సో వాళ్ళకు 2 or 3 months ఉన్న చాలు. కానీ ప్రైవేట్ కంపెనీస్ లో మీరు వర్క్ చేస్తుంటే అప్ టు 6 months వరకు కూడా లిక్విడ్ క్యాష్ అనేది మీ అకౌంట్స్ లో ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మీకు ఒక ధైర్యం ఉంటుంది. అండ్ ఈఎంఐ ఒక 1 month డిలే అయినా నెక్స్ట్ మంత్ 2 కలిపి కట్టొచ్చు మీరు. సో అలాంటప్పుడు మీకు కట్టలేను, నేను నా శాలరీ మీద డిపెండ్ అయ్యాను, శాలరీ వస్తే తర్వాత ఈఎంఐ కడతాను, నెక్స్ట్ మంత్ కూడా డౌటే అన్నప్పుడు ఈఎంఐ జోలికి అస్సలు వెళ్ళకూడదు నవీన గారు. థ్యాంక్ యూ.